దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభువును రక్షకుడును మన యొక్క జీవన ప్రదాత అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా శుభవచనాలు తెలియజేస్తూ మరొక ఉదయకాలం మీ మధ్యకు వస్తున్నాం. మెల్కొల్పు ప్రార్థన సహవాసంలో పాలుపంపులు పొందుకుంటున్న సహోదరుడా, సహోదరి, నీ కుటుంబంలో శాంతి సమాధానము నెలకొల్పబడి ఉన్నదని నేను బహుగా బలముగా నమ్ముచూ ఉన్నాను. ఇది నా వలన కలిగినటువంటి నమ్మకం కాదు, నా వలన కలిగినటువంటి మరి అతిశయం కూడా కాదు. నేను ఎవరిని బట్టి అయితే మీ ముందుకు వస్తున్నానో ఆయనను బట్టి నాకు కలిగినటువంటి నమ్మకం, ఎవరిని బట్టి అయితే నేను మీ ముందున మాట్లాడుతున్నానో ఆయన బట్టి నాకు కలిగినటువంటి విశ్వాసం. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, ఏమైనానో చేయగల సమర్థుడైన. కాబట్టి ఆయన బట్టి నమ్మి ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను. నేను ప్రకటిస్తున్నటువంటి నామం ఏదైతే ఉందో ఆ నామము బహు గొప్పదండి. ఇందులో నా గొప్పతనం కానీ, ఇందులో నా యొక్క కీర్తి కానీ, ప్రతిష్ఠ కానీ ఏమి లేదు. నేను ప్రకటిస్తున్న వాని యొక్క గొప్పతనాన్ని బట్టి ఈ మాట చెప్పగలుగుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి మాట నా ప్రభువు నాకు చెప్పినటువంటి మాట, నేర్పించిన మాట, నేను కలిగి ఉన్న మాట మీకు అందించాలని ఆశపడుతున్నాను. సామెత గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం నుండి 2వ భాగంలో నీతిమంతుల వేరు చిగుర్చును అనే మాట. ఎలాగండి? వేరు చిగుర్చును. నిజానికి వేరు భూమిలో ఉంటుంది, చిగురు చెట్టు పైన చిట్టారు కొమ్మ మీద చిగురు ఉంటుంది. చిగురు ఎక్కడ ఉంటుందండి? చిట్టారు కొమ్మ మీద చిగురు ఉంటుంది, వేరు భూమి లోపల ఉంటుంది. దానికి కనెక్షన్ ఏంటి అంటే, ఈ వేరు భూమిలో సరైనదిగా ఉంటే, ఈ భూమిలో ఉంచబడినటువంటి వేరు సరైనటువంటి లోతైనటువంటి బలము కలిగినటువంటి విస్తరించినటువంటి వేరుగా ఉండగలిగితే ఆ చెట్టు యొక్క చిగురుస్తూనే ఉంటుంది. ఆ చిగురు పూత పెడుతూనే ఉంటుంది, ఆ చిగురు కాయలు కాస్తూనే ఉంటుంది, ఆ చిగురు ఎప్పటికప్పుడు కొత్త చిగురుని జనింపచేస్తూనే ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, అయితే ఈ వేరు ఎక్కడ ఉండాలంటే భూమి లోపల ఉండాలి. సారము కలిగినటువంటి భూమి లోపల ఉండాలి, లవణాలు కలిగినటువంటి భూమి లోపల ఉండాలి. మరి ఎక్కడైతే ప్రయోజనకరమైనటువంటి నేల ఉంటుందో ఆ నేలలో ఈ వేరు ఉండాలి. అప్పుడు ఆ చెట్టు చిగుర్చేటటువంటి చెట్టుగా ఉంటుంది. ఈ ఉదయకాలమున ఈ వేరుని, ఈ చిగురుని దేనితో పోలుస్తున్నారంటే నీతిమంతుడితో పోలుస్తున్నారు. నీతిమంతుడితో పోలుస్తున్నారు. ఈ నీతిమంతుడి యొక్క స్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటను సంబోధిస్తున్నా. అంటే నీతిమంతుని యొక్క వేరు ఎక్కడ ఉంటుందంటే సారము కలిగినటువంటి క్రీస్తులో ఉంటుంది. నీతిమంతుని యొక్క స్థితి అతడికి ఎలాగ ఇవ్వబడుతుందంటే, నీతిమంతుడైన యేసుక్రీస్తు వారిని బట్టి ఆ స్థితి వాడికి ఇవ్వబడుతుంది. నీతివంతుడిని వెంబడించడం వలన లోతు కూడా నీతిమంతుడిగా మార్చబడ్డాడు కదా. మరి అంతకు మించినటువంటి నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించడం ద్వారా నీవు మరింత నీతిమంతుడిగా తీర్చిదిద్దబడడానికి అవకాశము పుష్కలంగా ఉంది. అబ్రహామును వెంబడిస్తేనే నీతిమంతుడైనప్పుడు, అబ్రహాము కంటే కూడా ముందున్నవాడు, అబ్రహాము కంటే కూడా ఎన్నో రెట్లు శ్రేష్టత కలిగిన వాడు, అబ్రహాం నీతి కంటే కూడా ఎన్నో అధిక శాతము నీతిని కనుపరిచిన దేవుడు యేసుక్రీస్తు వారు.
ఆయన వెంబడించిన వారు ఇంకెంత సారము కలిగి ఇంకెంత నీతిని కలిగి ఉంటారో ఆలోచన చేయండి. కాబట్టి అబ్రహాములో లోతు ఉండడం వలన, అబ్రహాము యొక్క అడుగు జాడలలో లోతు నడవడం వలన, అబ్రహామును వెంబడించడం వలన లోతు యొక్క స్థితి చిగుర్చేటువంటి స్థితిగా మార్చబడింది, ఫలించేటువంటి స్థితిగా మార్చబడింది. ఎంతగా అంటే వారి యొక్క సంపద అక్కడ సమకూర్చుకోవడానికి దాచుకోవడానికి స్థలము సరిపోలేనంతగా లోతు యొక్క స్థితి మార్చబడింది. నీతిమంతుడైనటువంటి అబ్రహామును వెంబడించడం ద్వారా ఎంత ఆశీర్వాదం లోతుకు కలిగితే, మరి అంతకు మించినటువంటి నీతిమంతుడు, అంతకు మించినటువంటి పుణ్యాత్ముడు మనకి దేవుడిగా ఉన్నాడు. ఆయన్ని మనము నిజముగా వెంబడించగలిగితే, ఆయనను నిజముగా మనం కలిగి ఉంటే, నిజముగా ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడవగలిగితే, మనము కూడా అంతకు మించినటువంటి పుణ్యాత్ముల జాబితాలోనికి, నీతిమంతుల జాబితాలోనికి మనం మార్చబడడానికి దేవుడు ఎప్పుడూ కూడా ఇష్టపడుతూ ఉంటాడు. ఇలా మార్చబడినటువంటి నీతిమంతుడు ఆ వేరును క్రీస్తులో బలముగా ఉంచగలుగుతాడు. ఆ క్రీస్తులో ఏముందంటే సారం ఉంది, క్రీస్తులో ఏముందంటే బలం ఉంది, క్రీస్తులో ఏముందంటే శక్తి ఉంది, క్రీస్తులో ఏముందంటే ప్రభావం ఉంది, క్రీస్తులో ఏముందంటే అపారమైనటువంటి అద్భుత గుణగణాలు దాగా ఉన్నాయి. ఆ వేరు క్రీస్తులో ఉన్నప్పుడు, క్రీస్తులో ఉన్నటువంటి ఆ సుగుణాలు, క్రీస్తులో ఉన్నటువంటి ప్రభావము, క్రీస్తులో ఉన్నటువంటి ఆ మహిమ, క్రీస్తులో ఉన్నటువంటి సమస్తము కూడా ఆ వేరు లాక్కొని పీల్చుకొని తనలో దాన్ని ఇముడ్చుకుని చిగురుగా చెట్టు పైనటువంటి చిగురు ఏ విధంగా అయితే చిగురిస్తూ ఉంటుందో అలాగా మన యొక్క జీవితంలో కూడా ఆశీర్వాదము లేదా దీవెనలు అలా చిగుర్చబడుతూ ఉంటాయి. అది మన గొప్పతనం అని అనుకోకండి. చాలామంది వారి యొక్క గొప్పతనాన్ని గొప్ప చేసుకుంటుంటారు. దేవుని ద్వారా కలిగినటువంటి గొప్పని, దేవుని ద్వారా కలిగినటువంటి గొప్ప కార్యాలని పొందుకొని కూడా దేవుణ్ణి మహింపరచడానికి బదులు కలిగినటువంటి మేలును మహింపరుస్తారు, కలిగినటువంటి ఆశీర్వాదాన్ని మహింపరుస్తూ ఉంటారు. కాదు, మేలు ఎవరి ద్వారా జరిగిందో వారిని మహింపరచు. అది బేసిక్ ఫండా. ఇది మనము మిస్ అవుతూ ఉంటాం. ఇది విడిచిపెట్టండి. చెప్పొచ్చే మాట ఏమిటంటే, నీతిమంతులుగా మార్చబడితే, క్రీస్తుని వెంబడించడం ద్వారా నీతిమంతులుగా మార్చబడితే మన వేరు చిగుర్చే వేరుగా ఉంటుంది. అంటే మన వేరు క్రీస్తులో ఉంటే మనం ఎప్పుడు కూడా చిగుర్చే వారంగా ఉంటాం. అందులో ఇంకేమాత్రమో కూడా డ్రై అయిపోవడమో, ఎండిపోవడమో, వాడిపోవడమో, పాడైపోవడమో, వాడిపోయే పరిస్థితి ఇక ఎంత మాత్రమో ఎక్కడ కూడా కనబడదు. ఎందుకంటే నీ వేరు అందులో స్థిరముగా ఉంది. తుఫానే వచ్చింది, వరద వచ్చింది, గాలి వానలు, వేడు గాలులు, వడగాలులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అయినా కానీ నీ వేరు క్రీస్తులో ఉంది కాబట్టి ఏ ఉపద్రవము కూడా నేను ఏమి చేయజాలదు. నువ్వు చిగుర్చేవాడిగా ఉంటావు, చిగుర్చేదానవుగానే ఉంటావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీతో దీనికి వాక్యం ద్వారా మాట్లాడుతున్నా. నీ వేరు ఎక్కడుందో ఒకసారి పరిశీలన చేయి. నీ యొక్క ఆధారం ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు ఎవరిలో నాటబడుతున్నావో ఒకసారి ఆలోచన చేయి. ఏ స్థితిలో ఉండగలుగుతున్నావో ఆలోచన చేయి. దేవుడు ఈరోజు నేను పిలుచుకుంటున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు. రమ్మని కరములు చాస్తున్నాడు. ప్రభా, నీలో నేను నాటబడతానయ్యా. నీలో నా వేరును బలిష్టముగా నా వేరును బలపరుచుకుంటాను. ఒక తీర్మానం చేసుకో. దేవుడు చక్కటి చిగురించే చెట్టుగా, చక్కటి ఫలము కలిగినటువంటి చెట్టుగా, చక్కటి ఆశీర్వాదం కలిగినటువంటి చెట్టుగా నేను మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మాకు సహాయం దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. మా వేరు మీలో ఉంటే మేము చిగురిచే వారంగా ఉంటామయ్యా. ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వల్ల మేము ఉంటాం. ఇదిగో ప్రభా, మా వేరును మేము సరిచేసుకొని నీలో నాటబడేటటువంటి వేరుగా మా వేరును ఉంచాలని ఆశపడుతున్నాం. మాకు సహాయం దయచేయండి. చిగురిచేవారుగా మేము ఉండడానికి కృప చూపించండి.
మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోనమని యేసు వారి నామమున బట్టి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.